హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రాగి రొట్టెలండి. ఈ స్వీట్ రాగి రొట్టెల్ని అప్పుడప్పుడు తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ స్వీట్ రాగి రొట్టెలను చేసుకొని తిన్నారంటే రక్త పుష్టి అనేది పెరుగుతుంది. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ నేను ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ పిండి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని తడి చేసుకున్నామంటే మనకి ఈ రాగి పిండి అనేది బాగా నాని రాగి రొట్టెలని మరీ గట్టిగా చెక్కలాగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటాయండి. ఇప్పుడు చేతితో అలాగా పిండిని గట్టిగా ప్రెస్ చేసుకొని పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఈ పిండిని మనం నానబెట్టుకోవాలండి. ఒక అరగంట తర్వాత మరలా మూత తీసి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం పొడి చేసిన కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఖాళీ నూనె ప్యాకెట్ని ఈ విధంగా కట్ చేసుకొని దానిపైన ఈ పిండిని పెట్టి చేతితో ఆ విధంగా చపాతీలాగా రౌండ్గా తట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఐరన్ తవాని కానీ లేకుంటే నాన్ స్టిక్ తవాని కానీ స్టవ్ మీద పెట్టి ఈ రాగి పిండి చపాతీని దీనిపైన వేసుకొని దీన్ని కొద్దిగా పైన నూనె రాసుకుంటూ దీన్ని చపాతీలాగా మనం కాల్చుకోవాలండి. అలాగే మిగిలిన పిండినంతా ఈ విధంగా చపాతీలాగా చేసుకొని పైన కొద్దిగా నూనె రాసుకుంటూ వీటన్నిటిని కూడా మనం చపాతీలాగా కాల్చుకోవాలి. అంతేనండి, ఈ స్వీట్ రాగి రొట్టెలు అనేవి రెడీ అయిపోయాయి. వీటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. అప్పుడప్పుడు వీటిని తయారు చేసుకొని తిన్నాము అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇందులో మనం స్వీట్నెస్ కోసం బెల్లాన్ని యూస్ చేసాం కనుక వీటిని అప్పుడప్పుడు చిన్నపిల్లలకు తయారు చేసి పెట్టినా కూడా వాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.